హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది ముందు రోజు మాట. ఇలా పూజ కోసం అయితే ఐటమ్స్ తెచ్చానమాట. కొబ్బరికాయ, అరటిపళ్ళు, మ్యాంగోలు లేకుండా ఉగాది ఎలాగవుతుంది చెప్పండి. అది మ్యాంగోలు. ఇవి కలెక్టర్ కాయలు అన్నమాట. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఈ మ్యాంగోస్. తర్వాత వేప కూడా తెచ్చాము. అది మార్నింగ్ తెచ్చాం. ఈ లోపల ఏరీసి ఉంచుకున్నాం అనమాట. ఇదిగోటి ఒక బాక్స్లో అయితే ఏరీసి ఉంచేస్తాం. ఎందుకంటే తొందరగా ఎండిపోయినలాగా అయిపోద్ది కదా, అందుకే ఏరీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఈ బాక్స్లో అయితే తీసి ఉంచుకున్నాను. ఇవైతే ఇంకా బెల్లము అది ఉంది, అది లోపల ఉందన్నమాట. బెల్లం, చింతపండు అన్నీ కొత్తవి వేయాలంటారు కదా ఈ టైంకి. అది కొంచెం పచ్చిమిర్చి అంతే. నేను సింపుల్గా 6 రుచులు అంటే 6 రుచులే వేస్తాను అనమాట. అందరూ శనగపప్పు అని, తర్వాత బనానా అని అలాంటివి వేస్తారు. నేను అవేమి వేయను. నార్మల్గా మ్యాంగో, తర్వాత వేప పువ్వు, బెల్లం, అలాగా 6 రుచులు, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, అంతే 6 రుచులు అలా వేస్తాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగు కొంచెం గుమ్మానికి పసుపు రాసి ఇలాగ బియ్యపిండితో ముగ్గులు వేసుకున్నాం. ఏ పండుగైనా మనకి గుమ్మానికి ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటే మంచిది కూడా కదా, లక్ష్మీ కళ కదా. అందుకని మనం గుమ్మాలకి ఎన్ని పెయింట్లు వేసి ఎన్ని డిజైన్లు వేసినా పండగ టైంలోనే ఇలాగా మనం బియ్యపిండితోనే కుంకుమ బొట్టులతోని పెట్టుకుంటే గుమ్మం చాలా బాగుంటుంది, లక్ష్మీ కళగా ఉంటుంది. మాది బ్రౌన్ కలర్ పెయింట్ అది నేను ఎప్పుడూ వేయించలేదు అని చెప్పి ఇలా పూజలప్పుడు మటుకు పసుపు రాసి ఇస్తాను. పసుపు రాసి ఇలాగా పెడుతుంటాను అనమాట. బియ్యపిండి తర్వాత కుంకుమతో అయితే గుమ్మానికి అలంకరించుకుంటాను అనమాట. ఇటొక పువ్వు అటొక పువ్వు పెడతాను. ఎండ అయితే ఎంత తొందరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. మాకు ఈస్ట్ ఫేసింగ్ కదా. మార్నింగ్ అంటే మా ముందు మరి ఇంకేం బిల్డింగ్ ఉండదు. చూపిస్తుంటాను కదా, పార్క్ ఉంటుంది, ఖాళీ స్థలము. అందుకే ఎండ స్టార్ట్ అవ్వడమే ఇలాగ మాకు లోపల అంటే హాల్ వరకు ఎండ అయితే వస్తుంది. ఎండ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం అంటలేదని చెప్పి మళ్ళీ కొంచెం పసుపు రాసాను. పసుపు రాసి ఇలా బియ్య పిండితో అయితే పెడుతున్నాను అనమాట ముగ్గులు. ఆ ట్రైపాడ్ ఇటు నుంచి అటు జరుపుకొని చేసుకుంటున్నాను. పిల్లలు మా వారు మామిడాకులు లేవంటే తేడానికి వెళ్ళారు. మాకు చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి, కాకపోతే అవన్నీ కొంచెం హైట్గా ఉన్నాయి, మాకు అందవన్నమాట ఆకులు. అందుకని మామిడాకులు తేడానికి వెళ్ళారు. ఈలోపు నేను ఇవన్నీ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే సేమియా చేస్తాను, కంపల్సరీ సేమియా పాయసం చేస్తాను. నెక్స్ట్ శనగపప్పు గాలి చేద్దాం అనుకుంటున్నాను. ఉగాది పచ్చడి, అంతే సింపుల్ రెసిపీస్. ఎక్కువగా ఏం చేయను, ఇవి చేస్తాను. మధ్యాహ్నం కామన్ కదా, మామిడికాయ పప్పు అది చేస్తాను అనమాట. అంతే. ఇవాళ సింపుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడము ఉండదండి. వెళ్దాము అనుకున్నాం కానీ ఇంకా మరి ఇవన్నీ చేసేసరికి నాకు ఓపిక లేదు. మధ్యాహ్నం 2 అలాంటప్పుడు పడుకుని పోయానమాట ఉగాది రోజు. అలాగా అయింది మా ఉగాది అయితే. ఇంకా మీ ఉగాది ఎలాగైంది ఏంటి అన్నది చెప్పండి. సింపుల్గా అయితే చేసుకున్నాం ఉగాది. సండే పడిపోయింది, సెలవు కూడా పోయింది. నెక్స్ట్ ఎందుకంటే ఎక్కువ ఇదిగా బయటికి అది వెళ్ళలేదు. పాపకి ఎగ్జామ్స్, ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఒకరికి 2nd నుంచి ఒకరికి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా బయటికి వెళ్తే వాళ్ళకి రివిజన్స్ ఎక్కువ ఉంటున్నాయి. మెయిన్ పాప ఇప్పుడు 8th క్లాస్ కాబట్టి తనకి చాలా హోంవర్క్స్, తర్వాత రివిజన్స్ ఎక్కువ ఇచ్చేసారు. అవన్నీ అలా చదువుకొని ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి బయటికి తీసుకెళ్ళడం అది డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి మరి బయటకు అటు వెళ్ళలేదు. వాళ్ళు చదువుకుంటున్నారు అనమాట. బాబుకి పర్వాలేదు 5th క్లాస్, అది పాపకు మటుకు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇదిగో మ్యాంగో లీవ్స్ అయితే తెచ్చారు, మామిడాకులు తెచ్చారు. ఇలాగా గుత్తుల్లాగా మామిడికాయలు ఉన్నాయట ఆ చెట్టుకి.
ఒక కొమ్మ కట్ చేశారు. దానికి ఇలా గుత్తుల్లాగా ఉన్నాయి అని చెప్పి తెచ్చారు. అది మీకు చూపిద్దామని చూపిస్తున్నానమాట. చూడండి ఆకులతో పాటు కాయలొచ్చాయి. నేనైతే ఒక 4 కొన్నాను. ఎన్ని కాయలొచ్చాయండి. ఎంత సరదా అనిపించింది చూడగానే. నేను ఇది షార్ట్స్ కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మన ఛానల్‌లో ఉన్నది. ఎంత బావుందో ఇలా గుత్తులుగా దగ్గర దగ్గర 9, 10 మామిడికాయలు వచ్చాయండి. ఆ మామిడాకులు తెంపేటప్పుడు చాలా బాగున్నాయి. తర్వాత ఇదిగోటి సేమియా అయితే చేస్తున్నాను. సేమియా సింపులే. ఇలాగా నేనైతే మొదట సేమియా వేపేస్తాను. ముందుగా నెయ్యేసి జీడిపప్పు, కిస్మిస్ అది వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమియా అయితే వేపుతున్నాను. అది వేగే లోపల మామిడికాయలు అయితే కొంచెం కడిగేసుకుంటున్నాను. కడిగేసుకొని కట్ చేసేయడమే. తొక్క అది తీస్తామన్నమాట. పాపకు కొంచెం హెల్ప్ చేయమన్నాను. తను కొంచెం కట్ చేయడం అంటే ఇటు ఇది చేస్తుండే అటు చేయడం అలాగుంటుంది. తర్వాత ఈరోజు ఉగాది రోజు కూడా టైం అన్నమాట. మార్నింగ్ 5:30 నుంచి 7:30 లోపు చేయొచ్చు. లేదంటే 9:30 నుంచి 11:30 వరకు అని చెప్పారన్నమాట. 7:30 లోపంటే మనకి ఎటు అవ్వదు. అందుకని చేయాలి. ఇక్కడ పాప కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆ పీల్ చేయడానికి అని చెప్పి తను పీల్ అది చేసింది. తర్వాత నేను కొన్ని కట్ చేశాను. తర్వాత తనే కొన్ని కట్ చేసింది. ఇదేంటో టెంక పట్టేసిందో ఏంటో కానీ చాలా కష్టమవుతుంది. తర్వాత ఇలా కొట్టినా కూడా అది కొంచెం జారుతున్నట్టు అవుతుంది. తొక్క తీసాను కదా! అందుకు జారుతున్నట్టు అవుతుంది. నాకు భయం మాట కట్ అవుతుందో ఏంటో అని చెప్పి తర్వాత అల్లం వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా రొడ్డ, దాంతో తెచ్చి కొంచెం చాకు మీద ఇలా కొట్టి అలా చేసామట. టెంక పట్టలేదు కానీ కొయ్యడం కొంచెం గట్టిగా ఉన్నాయి మ్యాంగోస్ ఏంటో మరి కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇదండి ఇదిగోటే అది కట్ చేస్తాను అంటది. ప్లేట్ మీద కట్ చేయొద్దమ్మా చాకు పాడవుతుంది అంటే మళ్ళీ అది ఇక్కడికి తెచ్చుకొని ఇలా కట్ చేస్తున్నా. ఇద్దరం కలిపి చేసాం. మాకేంటంటే పచ్చడి ఎక్కువ కావాలి. పిల్లలిద్దరూ ఇష్టంగా తింటారు. పచ్చడి ఎక్కువ కావాలన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తాను నేను. అంటే నెక్స్ట్ డే కూడా ఉండాలి పచ్చడి. అలాగ ఉండాలన్నమాట. అంత ఇష్టం వీళ్ళకి. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే చేస్తాను. ఎప్పుడో ఇయర్‌కి ఒకసారి మళ్ళీ ఉగాదికి చేస్తాం కదా! అని చెప్పేసి కొంచెం చేసేటప్పుడే కొంచెం ఎక్కువ చేస్తాను. ఇంకా ఈ డే అంతా మాట కొంచెం కొంచెం ఇటు తిరుగుతుండే, అటు తిరుగుతుండే అలా కొంచెం కొంచెం తింటారన్నమాట. తర్వాత ఏంటంటే ఉగాది వరకు మామిడికాయ తినం కదా! మేమైతే తినం. అంటే పిల్లలు తింటారు. నేను మా వారైతే తినము ఉగాది వరకుని. అందుకని ఫస్ట్ మ్యాంగో తిన్నాం కదా! కొంచెం ఎక్కువ చేద్దాము. ఇంకా ఈ రోజంతా ఎక్కువ మ్యాంగో అయిపోతది. అంటే మామిడికాయతోని పచ్చడి చేయడం గానీ, మామిడికాయతోని పప్పు చేయడం గానీ అలాగా ఈ రోజంతా ఎక్కువ తింటాము. అందుకే ఈ పచ్చడి కూడా కొంచెం ఎక్కువ చేస్తాను. అంత కోయడం నాకు కొంచెం పని ఇటు ఉంది కదమ్మా! కొంచెం హెల్ప్ చెయ్యి అంటే తనకు కొంచెం కోస్తుంది. అది చూడండి ఎంత టక కట్ చేస్తుందో. అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టానులెండి. అలా కట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయింది. వాటర్ ఏసాను. వాటర్ ఏసిన తర్వాత ఉడికిపోయింది. ఇప్పుడు షుగరు, పాలు అన్నీ ఏసేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కూడా ఏసేద్దాం. ఇలాచీ అయితే ఏయలేదు. ఇలాచీ ఏస్తే మా పిల్లలిద్దరూ తినడానికి ఇష్టపడరు. అది స్మెల్ పడదంటారు. ఏదైనా స్వీట్‌లోని ఇలాచీ ఏస్తేనే బావుంటది. ఈళ్ళు ఆ ఇలాచీ ఏస్తే మొత్తం అసలు ఆ స్వీటే తినడం మానేస్తున్నారన్నమాట. ఆ స్మెల్ పడదని చెప్పి. అందుకని చెప్పి ఈరోజు మరి పండగ పూట ఎందుకని చెప్పి మరి నేను ఏయలేదు. ఇలా షుగర్ ఏసాను. ఏసిన తర్వాత మనకి ఇంకొంచెం లూజ్‌లాగా అవుతది కదా! షుగర్ కరిగి అయిన తర్వాత పక్కనేమో పాలు మరగబెట్టుకున్నాను. సేమియాకైతే టెట్రా పాలైతే చాలా బావుంటది. థిక్‌గా ఉంటది కాబట్టి ఆవు పాలు కన్నా ఇవి అయితే బావుంటది. అందుకని ఆ పాలేసి బాగా కలిపేసుకొని తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ముందుగా వేపి ఉంచాం కదా! అది ఏసేయడమే. అంతే సేమియా. ప్రతి పండక్కి పరమాన్నమే వండుతాను. అంటే పరమాన్నమేనా? పరమాన్నం ప్రతి పండక్కి వండుతాం అన్నమాట. అయితే ఇలాంటి పండగలప్పుడు మటుకు సేమియా కంపల్సరీ చేస్తాను. సేమియావే ఎక్కువగా ఇష్టం పడతారు పిల్లలు కూడా. పరమాన్నం అంత ఇష్టం పడరన్నమాట.
అది ఇంకోటి పాలన్నీ వేసేసాను. ఈ సేమియాకి ఏంటంటే పాలు ఎక్కువ పడితే చాలా బాగుంటుంది, పాల్లో ఉడికినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ పాలు అయితే వేసాను ఇందులోని. వేసి ఇది కొంచెం మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని పొయ్యి ఆపేసుకుంటాను. ఎందుకంటే మొదట సేమియా ఉడికిపోయింది, పాలు కూడా మరిగిన పాలే పక్కన మరగబెట్టేసాను అనమాట. మరిగిన పాలే కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఆపేసాను. మరీ దగ్గరికి అయిపోతే బాగుండదు, ముద్ద ముద్దలాగా ఉంటే బాగుండదు సేమియా. సేమియా ఎప్పుడైనా ఇలా లిక్విడ్ లాగే ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అటు అది అవుతుంది. నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను, తర్వాత చూపిస్తాను ఈ శారీ అదిని. నాకు అసలు కట్టుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకోవడానికి కానీ ఏమీ టైం అసలు ఉండదు. ఇక్కడ చూస్తున్నారా, చూపించాను కదా, కొంచెం గట్టిగా ఉందని చెప్పి దాంతో అలా కొడుతున్నాను అనమాట. జారుతుంది మెయిన్ అది మామిడికాయ ఏంటో. తొక్క తీయకపోతే బాగుండేది, కానీ నేను ఎప్పుడు తొక్క తీసే చేస్తాను పచ్చడి. చాలా కష్టమైందన్నమాట. జాగ్రత్తగా అలా తీసేసరికి వచ్చాయి. ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా శనగపప్పు అది నానేసాను. శనగపప్పు గారెలు అయితే చేస్తాను. అటుపక్క అది చిన్న చిన్న ముక్కలు అయితే అటు కట్ చేస్తుంది, చేతితో పట్టుకొని కట్ చేస్తుంది. ఎంత చక్కగా కట్ చేస్తుంది అటు. అది చూస్తుండండి, మళ్ళీ కలుస్తాను. అలా కష్టపడి మ్యాంగోలన్నీ కట్ చేస్తాం. తర్వాత ఇక్కడ పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, తర్వాత బెల్లం వేసాను, ఒక కప్తో వేసాను, చాలలేదు. తర్వాత మళ్ళీ వేసుకున్నానండి బెల్లము. అంటే 4 మామిడికాయలు కదా, బెల్లం సరిపోలేదు. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 ఎక్కువ, కారం అది ఏం చేయలేదు. తర్వాత వేప పువ్వు వేసుకున్నాను, చూపించాను కదా ముందులోని ఏరేసి ఉంచుకున్నానని. వేప కొంచెం నామకరణంకి కొంచెం వేస్తాం అన్నమాట, అంతే. తర్వాత ఉప్పు, తర్వాత చింతపండు పక్కన నానుతుంది, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు అంతే. 6 రుచులు అంటే 6 రుచులే, ఇంకెక్కువగా ఏమైనా అంటే కొంతమంది అరటి పండ్లు కానీ ఇది వేస్తారు, తర్వాత వేయించిన పప్పు వేస్తారు, అలాగ అన్ని రకాలు కొంచెం కొంచెం వేస్తారు కదా. నేను అలాగేమి చేయను, సింపుల్గా 6 రుచులు అంటే 6 రుచులే అలాగే వేసి కలిపేసి పెట్టేసుకోవడమే ప్రసాదం. కానీ ఏదైనాని ఉగాది పచ్చడి అంటే ఆ రోజు తిన్నదే చాలా బాగుంటుంది. మెయిన్ ఇది ఆయుర్వేదిక్ అంటారు. ఈ టైంలో చైత్రంలోని క్లైమేట్ అది చేంజ్ అవుతుంది అంటారు. ఏవైనా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుతుంది అంటారు. ఇందులోని మనం వాడేవన్నీ వేప చాలా మంచిది, వేప పువ్వు. నెక్స్ట్ మామిడికాయ కూడా చాలా మంచిది, అన్నీ మంచి మాట. బెల్లం ఐరన్ ఉంటుంది, అందుకని కంపల్సరీ ఇలాగా చైత్రం అనేది ఋతువు మారుతుంది కదా, ఈ టైంలోని మనం ఈ మ్యాంగో పచ్చడి తినడం చాలా మంచిది. అదే ఉగాది పచ్చడి తినడం చాలా మంచిది, అందుకని అప్పుడు చేసేవారు. తర్వాత ఇలా కలిపేసుకున్నాను అన్నీ వేసి మనం దేవుడికి అయితే పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లోని వెండి గిన్నెలో కొంచెం సేమియా చేశాను కదా, సేమియా కొంచెం, పచ్చడి కొంచెం, ఉగాది పచ్చడి కొంచెం, తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టేసి ఉంచుకున్నాను, అది అన్నీ కలిపేసి దేవుడికి అయితే పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఈ సంవత్సరం అంతా బాగుండాలి దేవుడా అని. తర్వాత పంచాంగం కూడా నేను తీసుకుంటానండి, తీసుకొని దండం పెట్టుకున్నా. కుంకుమ ఏంటంటే అప్పుడే దేనికో బొట్లు పెట్టినట్టున్నాను, నా చెయ్యి అలాగ అయిందని చెప్పి అది. తర్వాత కొబ్బరికాయ బాగా కడిగేసి పెట్టానులేండి. తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. చామంతి పూలతో ఇలా దేవుడు అంతా సర్దుకున్నాను, అన్ని పటాలకి పువ్వులు అది పెట్టుకొని పెట్టేసుకొని దండం పెట్టుకున్నాను అనమాట. ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని. అదే పంచాంగం కొంచెం మనకు తెలిసిందే తెలియంది కొంచెం చదివేసి ఉంచామన్నమాట. నెక్స్ట్ అయితే శనగపప్పు గార్లిక్ నానబెట్టాను కదా, అది గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని మామూలుగా పప్పు కొంచెం ఉంచుతాను, ఈరోజు పప్పు ఉంచకుండా డైరెక్ట్గా మొత్తం పప్పు వేసేసి దానిలోనే కొంచెం లవంగాలు,
ఉప్పు అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేస్తాను. కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉంటే బాగుండు, కానీ మరి వేయలేదు, డైరెక్ట్గా వేస్తాను. అప్పటికే లేట్ అయిపోతుంది, 10 అయిపోయిందన్నమాట అని చెప్పి ఫస్ట్ ఒక గారె వేసాను, వేడిగా అవ్వలేదని అది తీసి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని తీసేసుకోవడమే. ఆ ఉగాది పచ్చడితోని తినేస్తాను, మరి వేరేగా పచ్చడి ఏమి చేయని అవసరం లేదు. ఆ ఉగాది పచ్చడితోని తింటాం. సేమియా కొంచెం ఎలాగ చేసానో అది తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. మధ్యాహ్నం కోసం కొంచెం మామిడికాయ పప్పు చేసాను అంతే. ఇది మా సింపుల్ ఉగాది ఇలాగైతే అయింది. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగా గారెలన్నీ వేసేసుకోవడమే. కానీ మినపప్పు గారెల కన్నా శనగపప్పు గారెలు వేయడం సులువుగా ఉంటుందండి, తర్వాత తినడానికి కూడా చాలా బాగుంటుంది. మెయిన్ శనగపప్పు గారెలకి సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఎక్కువగా వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగా ఇటు అటు కొంచెం రెడ్గా అయ్యే వరకు గోల్డ్ బాగా వేగే వరకు ఉంచుకొని తీసేసుకోవడమే, రెడీ అయిపోయి. ఇది మా ఉగాది స్పెషల్ వంటలు, అంతేనా అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.